అమ్మ నాకు ఇంక సమగ్ర కొన్ని ఎలా అటు స్వామి ఇంకెన్నేళ్ళు అంటే ఎవరి దగ్గర సమానం ఉంది స్వామి. ఇవాళ ఇక్కడ పుట్టాలే పుట్టినం కావచ్చు, ఎక్కడ పుట్టుడు, ఎక్కడ వెలుగుడు, ఎక్కడ ఎక్కడ ఉద్యోగం చేస్తుడు, ఎక్కడ పోవుడు ఎవ్వరి చేయలేదు. అంతా భగవంతుని చేతిలో ఉంది, మనకి ఏం తెలియదు. కానీ మనం అనుకుంటున్నాం ఇక రేపోతాం, ఇక మాపోతాం, స్వామి ఇంక రేపేస్తాం. రేపనే ఉంటే కదా మనకు అసలు మనకు తెలుస్తుందా స్వామి ఎప్పుడు ఏమైనా ఎవరు తెలుస్తుంది. అందుకని మన ఊళ్ళకు రామాయణ ప్రవచనం చెప్పడానికి స్వామి మన ఊరిని ఎంచుకొని అంత దూరంకి వెళ్ళి ఇన్ని ఉండగా కూడా మన ఊరికి ఎంచుకొని అంత దూరంగా ప్రతిరోజు పాపం స్వామి పాదాభావనం చేస్తున్నారు. స్వామి ఈ ప్రవచనం తప్పకుండా అందరు రాని స్వామి ఈ ప్రవచనం చిన్నలు పెద్దలు తల్లులు తండ్రులు ప్రతి ఒక్కరికి స్వామి అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, అక్క జిల్లాలు ఎట్లా ఉండాలి, అన్నదమ్ములు ఎట్లా ప్రతి ఒక్క విషయంలో రామాయణం చెప్తుంది స్వామి. ఆ రామాయణం వింటే మనం జన్మ పవిత్రమైన స్వామి. అట్లాంటి ప్రవచనం చెప్పే స్వామి మనులే కట్టినట్టు మన అదృష్టం అనుకో స్వామి. దయచేసి స్వాములు అందరూ ఒకరితోటి ఒకరు మన ఒకరం పోకుండా మనతోటి ఇంకొక నలుగురు తీసుకొని ఆ ప్రవచనం వినిపిస్తే అలా మనకు బాగా మనకు పుణ్యం వస్తుంది స్వామి. స్వామికి కాదు, విన్న వాళ్ళకి కాదు, మనం చెప్పిన వాళ్ళకి మనకు నలుగురు తీసుకపోతే మనకు కూడా మనలో కొంచెం పుణ్యం వస్తుంది స్వామి. తప్పకుండా స్వామి రోజు ఒక 2 గంటలు స్వామి 24 గంటలు మన పరిమాణం చేసుకున్నాం. అలా రోజు 1 గంట 2 గంటలు ఆ ప్రవచనం విని మనం జన్మ పవిత్రం చేసుకుందామని అందరికీ వేడుకున్నాం స్వామి. జై శ్రీరామ్.